చిన్న పిల్లలు అంగవైకల్యం బారిన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మంచిర్యాల డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తెలిపారు. బస్టాండ్స్, రైల్వే స్టేషన్లలో, ప్రధాన కూడలుల్లో ప్రత్యేక వైద్య టీంలను ఏర్పాటు చేసి చిన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలని అన్ని ఏర్పాట్లు చేశామంటున్న డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసి ముఖ్యంగా కూడా ఏదైతే అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంచిర్యాల డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ఎటువంటి ఏర్పాట్లు చేసి ఏంది అసలు పరిస్థితి? ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా 0 to 5 years చిల్డ్రన్స్కి మనం వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పోలియో అనేది 0 to 5 years పిల్లలకే ముఖ్యంగా వస్తుంది. సో ఒక్కసారి పోలియో వస్తే శాశ్వతంగా అంగవైకల్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలి. మన మంచిర్యాల జిల్లాలో మొత్తం 76,367 చిల్డ్రన్స్ 0 to 5 years పిల్లలు ఉన్నారు. దీనికి మనం 459 బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 24 ట్రాన్సిట్ టీమ్, అంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ ఎక్కడైతే ప్రజల మొబిలిటీ ఎక్కువ ఉంటుందో అక్కడ 24 టీంలు కూడా మనం ఇది 3 రోజుల కార్యక్రమము. ఫస్ట్ డే బూత్ డే యాక్టివిటీస్ ఉంటుంది. సెకండ్ డే అయితే మనకు హౌస్ టు హౌస్ ఎవరైతే మిగిలిపోయిన ఉన్న పిల్లలకి మా టీం వాళ్ళకి వేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా అంటే ఏం చెప్పదలుచుకోండి? నేను కూడా చాలా మంది కూడా అంగవైకల్యానికి ఎటువంటి పల్స్ పోలియోలో బాగా మంది కూడా పాల్గొంటున్నారు పిల్లలు. అంటే ఎటువంటి అవగాహన కల్పించినట్టే ముఖ్యంగా కూడా ఏమైనా ముందు నుంచే ఏమైనా అవగాహన కార్యక్రమాలు చేపట్టిలా? ఎస్, ఇది మాకు నిరంతర ప్రక్రియనే. మా డిపార్ట్మెంట్ నిరంతరం ఈ పోలియో గురించి కానీ వేరే వ్యాక్సిన్ ప్రివెంటల్ డిసీజెస్ ఏమున్నారో, మీజిల్స్ కానీ, రూబెల్లా కానీ, అన్ని కొరింత దగ్గులు అన్నిటికీ మేము నిత్యం ఇప్పుడు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఇండియాలో ముఖ్యంగా పోలియో అనేది పూర్తిగా నిర్మూలించబడింది 2011లోనే. మనకు ఎందుకంటే ఏదైతే దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర, అక్కడ కూడా ఇప్పుడు పోలియో కేసెస్ రికార్డ్ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మనం మొబిలిటీ ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం ఉందని ప్రివెంటివ్ మెజర్గా రాకుండా ఇప్పుడు అక్కడ ఒక 8 కేసెస్ ఉన్నాయి. 8 కేసెస్ ఉన్న వాళ్ళకి పారాలసిస్ వచ్చినా కూడా ఆ 8 కేసెస్ పక్కన ఇంకా 100 కేసెస్ కూడా వాళ్ళకు లోపల వైరస్ ఉంటుంది కానీ పారాలసిస్ కారు. అది మనకు ఇక్కడ వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి ముందు జాగ్రత్తగా మనం ఇది చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సార్ ఏంటంటే ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులకు ఏం చాలా మంది కూడా కొంత దీని విషయంలో కొంత దూరం ఉంటున్నారు మారుమూల గ్రామాలలో. అటువంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పేరెంట్స్కి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించాలా. ఇది చాలా సురక్షితమైన వ్యాక్సిన్. దీనివల్ల ఎలాంటి మనకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే మనం రోజు అన్ని వేసుకునే ఉంటున్నాము. సో ఇది ఎవరు వేసుకోవచ్చు అంటే అప్పుడే పుట్టిన బిడ్డ కూడా వేసుకోవచ్చు. నిన్న ఎవరైనా వేయించుకున్నా కూడా ఈరోజు వేసుకోవచ్చు. అలాగే రేపు ఎవరికైనా డ్యూస్ ఉన్నా వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఎవరికైనా జ్వరం ఉన్నా కూడా, కొందరికి విరేచనాలు అవి ఉన్నా కూడా వాళ్ళందరూ వేసుకోవచ్చు. ఇలాంటిలో ఎలాంటిది భయపడే అవసరం లేదు, అసలే అవసరం. ఇదైతే మంచిర్యాల డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ ఆస్వా నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఈ కార్యక్రమం అయితే నిర్వహిస్తామని చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే 76,000 పైచీలకు చిన్న పిల్లలకు కూడా ఈ ఏదైతే పల్స్ పోలియో వేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినా. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి 46,000 మంది 46,532 మంది కూడా ఏది పల్స్ పోలియో కూడా వేయడానికి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినా. ముఖ్యంగా కూడా ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి కూడా తల్లిదండ్రులు అయితే అపోహలకు పోవద్దు. ఖచ్చితంగా చిన్నపిల్లలందరికీ కూడా ఏదో 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పల్స్ పోలియోకి సంబంధించిన చుక్కలు వేయించాలి. ఎందుకంటే అంగవైకల్య బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే మంచిర్యాల డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజనోస్, మంచిర్యాల జిల్లా.